ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనకి 2025 సంవత్సరము రథసప్తమి ఎప్పుడు వచ్చింది, రథసప్తమి రోజు పఠించవలసిన నియమాలు ఏంటి, ఎలా ఉపవాస దీక్ష పాటించాలి, అలాగే ఎలా స్నానం ఆచరించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇంటి దగ్గర పూజ ఎలా చేసుకోవాలి, పాలు ఎలా పొంగించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. రథసప్తమి 2025 సంవత్సరంలో మనకి రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖున అయితే వచ్చిందండి. అయితే రథసప్తమి రోజున ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి మనము విముక్తి పొందొచ్చండి. అయితే హిందూ ధర్మంలో రథసప్తమి లేదా అచల సప్తమికి ఎంతో విశిష్టత ఉందని, దీన్ని ఆరోగ్య సప్తమని కూడా మన హిందువులు పిలుస్తారండి. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే రథసప్తమి తిథి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 4 అంటే ఎర్లీ మార్నింగ్ అండి 4:37 ప్రారంభమవుతుందండి. మళ్ళీ మరుసటి రోజు ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు ముగుస్తుంది. అయితే మనము ఉదయం తిథి ప్రకారము అంటే మనం సూర్యోదయానికి లెక్కల్లో తీసుకుంటాం కాబట్టి మనకి 4వ తారీఖునే మనము రథసప్తమి అనేది జరుపుకుంటాం. సూర్యనారాయణకి ప్రత్యేకమైన పూజలు చేస్తారండి ఆ రోజు. అలాగే మనము సూర్యనారాయణమూర్తికి ప్రత్యేకంగా ఆ రోజు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తే చాలా చాలా మంచిదండి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదండి. అయితే ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు 7 గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తాడని, అందుకే మాఘ సప్తమిని మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణమని, పుణ్యకాలమని పండితులు చెప్తారండి. అందుకే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున భక్తులు ఏకూజామునే లేచి నదీ స్నానాలు ఆచరించి సూర్యభగవాన్ని ఆదరిస్తారండి. అయితే ఈ అంటే మనము ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందని తెలుసుకున్నాం కదా, దీని ప్రాముఖ్యత ఏంటి, పూజా విధానం ఏంటి, ఆ రోజున సూర్యుడిని ఎలా పూజించాలి వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. నేను పూజా విధానం ఎలా చేసుకున్నానో మీరు చూడండి. రథసప్తమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పవిత్ర నదుల్లో స్నానం చేయాలి. మీకు అందుబాటులో నదులుంటే సూర్యుడికి ప్రత్యేకమైన జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం ఆచరిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందండి. 3 లేదా 5, 7 జిల్లేడు ఆకులు, వాటి మీద అక్షతలు, రేగుపళ్ళు ఉంచి తలంటూ స్నానం చేయాలండి. ఇలా చేయడం వల్ల కర్మ పాపాలు మొత్తం తొలగిపోతాయండి. ఓకేనా? 7 రకాల పాపాలు తొలగిపోతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో ఆ చిత్రపటాన్ని అలంకరించాలి. అనంతరం పువ్వులు, బెల్లం అంటే మనం బెల్లం కలిపిన నైవేద్యం పెట్టి సూర్యభగవానికి పూజించాలి. అలాగే కొబ్బరి పుల్లలతో సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపారాధన ఖచ్చితంగా వెలిగించాలి. ఆ రోజు ఒక్కరోజైనా స్వామివారికి ఆవు నెయ్యితో వెలిగించండి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు అంటే మనము చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందండి. ఇంకా సూర్యుడికి అర్ఘ్యం కూడా ఇవ్వాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి, మంచిదండి. చక్కెర పొంగల నైవేద్యంగా సమర్పించాలి. చిక్కుడు ఆకులతో సూర్య భగవానుడికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. రథసప్తమి నాడు సూర్య భగవానికి ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ధనవంతులు, కీర్తి, శక్తి జ్ఞానం, ఆరోగ్యం నుండి చాలా చాలా మంచి ఫలితం అనేది అంటే మనకి దక్కుతుందండి. అయితే సూర్య భగవానుడు జన్మించిన రోజు కాబట్టి రథసప్తమినిగా మనం అందరము జరుపుకుంటాం. ఈ రోజున ప్రవహించే నదుల్లో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కొనసాగుతాయండి. పవిత్రమైన రోజు తలపై 7 జిల్లేడు ఆకులు ఉంచుకొని నీటితో స్నానం చేస్తే 7 జన్మాల పాపాలు పోతాయని చెప్పాను కదండి. మనము స్నానం చేసేటప్పుడు దగ్గరలో మనకి కాలువలు కానీ నదులు కానీ ఉంటే మంచిదేని, లేకపోతే బాత్రూంలో మనం సూర్యనారాయణ స్వామిని తలుచుకుంటూ మన తల మీద ఆకులు పెట్టుకొని స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి. ఓకేనా? ఈ విధంగా రథసప్తమి రోజున సూర్య దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మీ దగ్గరలో సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటే తప్పకుండా స్వామివారి దర్శించుకోండి. మా శ్రీకాకుళంలో అయితే సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడికైతే నేను మా ఊర్లో ఉండేటప్పుడు ప్రతి ఇయర్ నేను దర్శనం అయితే చేసుకుంటానండి. ఈ సంవత్సరం
కోసం అయితే ఇగోండి తులసి కోట దగ్గర అయితే మనం ఈ పూజ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. లేదు అంటే మీరు సూర్యకిరణాలు ఎక్కడైతే నిటారుగా పడతాయో అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా తులసి కోట దగ్గర చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇగోండి స్వామివారికి చక్కగా చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పీఠం వేసి చక్కగా స్వామివారికి పానకం, బెల్లం, వడపప్పు అన్నీ ప్రసాదంగా నైవేద్యం పెట్టి ముఖ్యంగా రేగుపళ్ళు పెట్టాలి. చిక్కుడాకుల్లో మనము వండిన ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టాలండి. ఎందుకంటే చిక్కుడాకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనము ముఖ్యంగా రథసప్తమి నాడు చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం మనం స్వీకరిస్తే మనకి ఎటువంటి జబ్బులు రావని మన పెద్దవాళ్ళు అలా చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టేవాళ్ళు అనమాట. ఓకేనా. ముఖ్యంగా స్వామివారికి ఆదిత్య హృదయం అయితే పాటించాలి. అలాగే స్వామివారి అష్టకం ఉంటుంది, సూర్య నమస్కారాలు, అష్టోత్తరాలు ఉంటాయండి. ఇవన్నీ పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి చక్కగా పూజ అయితే చేసుకోవాలండి. అయితే సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా మనకి ఫోటో ఉంటే పర్వాలేదు, లేదంటే మనకి స్వామివారు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు కాబట్టి స్వామివారిని చక్కగా ధూపదీపాలతో నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ ఛాయాదేవి, సూర్యనారాయణ స్వామి భార్య ఛాయాదేవి కాబట్టి మీకు ఆనవాయితీ ఉంటే ఒక ఆవిడికి కానీ, అంటే ఒకరికి కానీ ముగ్గురికి కానీ మనము ఫలదానం ఇస్తే ఇంకా చాలా చాలా మంచిదండి. ఇలా ఇవ్వచ్చు. లాస్ట్కి మనము హారతి అయితే ఇవ్వాలి. ముఖ్యంగా తులసి కోట దగ్గర చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ప్రసాదము నేనైతే స్టవ్ మీద తయారు చేసుకున్నానండి. ఎక్కువగా ప్రసాదం అనేది దాలి ఏర్పాటు చేసుకొని మనకి స్వామివారి ప్రసాదం అయితే వండుతారండి. అలా వండిన ప్రసాదము దాలి మీద వండి ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. ఇప్పుడు అందరికీ సిటీ లైఫ్స్ కదగా, మనకు అదంతా కుదరదండి. అందుకోసం చక్కగా స్వామివారిని తలుచుకుంటూ మనము స్టవ్ మీద కూడా స్టవ్ అంతా క్లీన్గా, అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా చక్కగా స్టవ్ కడిగి బొట్లు పెట్టి మనం పాలు పొంగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.